614 అండర్ సెక్షన్ 103 క్లాస్ 103 238 బిఎన్ఎస్ కింద రేవల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు పూర్వపరాలు ఏమైందంటే ఈ మృతురాలు ఎల్లమ్మ, ఆమె కోడలు బోగురమ్మ, వీళ్ళిద్దరు నాగపూర్కి సంబంధించిన వాస్తవ్యులు. ఇంట్లో అత్త కోరుతున్నాడు, అత్త కోడలు ఇద్దరు కొట్లాడతారు. ఇంట్లో ఈ అత్త ఇంకా డబ్బులు అడగడం, మెడిసిన్స్కు చిన్న చిన్న పనులు చెప్పడం, కోడలు నేర్పుతూ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగితే ఈ బోగురమ్మ కోపంతో అత్తను ఊగినితో ఇదే రకరకాల ఇష్యూస్ అవుతున్నాయని ఆమె కట్టెతోనో కొట్టిన తర్వాత ఆమె కోడలు బూతుమాటలు తిడితే ఈ కోడలు ఏం చేసింది, బోగురమ్మ ఇంట్లో ఉన్న పెంక తీసుకొని తల మీద వీపు మీద గట్టిగా దెబ్బలు కొట్టడం వల్ల వాళ్ళ అత్త అక్కడనే పడిపోయి అక్కడనే చనిపోయిన తర్వాత ఈమెం చేస్తుంది బోగురమ్మ అంటే, ఈ చనిపోయింది నా మీద వస్తుందని ఆమెను లేపి ఇంట్లో పండబెట్టి ఈ బ్లాంకెట్స్ అన్న దాంట్లో చుట్టాలనంతా పిలిపించుకొచ్చి అవి చెప్తుంది. చెప్పిన తర్వాత నెక్స్ట్ 5th నాడు నెక్స్ట్ డే రోజు అంత్యక్రియలు చేద్దామని కూతుర్లంతా శవాన్ని లేపుకుంటే ఎంతంతా హెడ్ ఇంజరీ ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా ఇంజరీ ఉంది, మొత్తం రక్తం ఉంటుంది. ఇది ఎట్లా అయింది అనేది తెలుసుకోవడానికని పోలీసు కంప్లైంట్ ఇస్తారు. ఇట్లా రక్తగాయాలతో మా అమ్మ పడిపోయినదంటే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి విచారిస్తుంటే వాళ్ళ కూడలు చెప్తుంది అనమాట, మేము ఇట్లా ఇద్దరి మధ్య పైసలు ఇష్యూలు వచ్చింది, నన్ను బూత్ మాటలు తిడితే నేను ఫస్ట్ కట్టెతో కొట్టి తర్వాత పెంకతో కొట్టినా కేసు నా మీదకి రావద్దని అట్లనే పడుకోబెట్టి సాక్ష్యాలు లేకుండా చేయాలని చెప్పి దాని మీద కేసు రిజిస్టర్ చేయగానే ఈమె తన తల్లిగారికి ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు రేవల్లి హాస్పిటల్ దగ్గరకు వచ్చి హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్కి వస్తుంటే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆమెను పట్టుకొచ్చి విచారిస్తే ఆమె తన నేరాన్ని ఒప్పుకున్న తర్వాత ఆమె ఎక్కడనే పెంక కొట్టినది ఎక్కడ ఉందంటే ఇంట్లో ఉన్నదని చెప్పింది. పెంక, ఆ కట్టె, ఆ రక్త మరకలకు సంబంధించిన క్లాత్స్ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ కేసును ఇమీడియట్లీ ట్రేస్ చేయడం లోపల ఎస్ఐ రజిత రేవల్లి అండ్ సిఐ వనపర్తి కృష్ణ ఇద్దరు కూడా వితిన్ అవర్స్ లోపల కేసు ఛేదించారు. కాబట్టి వీళ్ళకు డిపార్ట్మెంట్ తరఫున అప్రిషియేషన్ చెప్తున్నాను.